నమస్తే, గోల్డ్ రేస్ ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. 2025లో పసిడి పరుగులు సామాన్యులకు చుక్కలు చూపించాయి. బ్రేక్ లేనంత స్పీడ్గా గోల్డ్ రేస్ సాగింది. అప్పుడప్పుడు ధర కాస్తంత తగ్గినా పసిడి ఏడాది లేనంతగా, ఎప్పుడూ లేనంతగా భారీగా పెరిగింది. మరి 2026లో బంగారం దూకుడుకు బ్రేకులు పడనున్నాయా? బంగారం ధరలు ఎలా ఉండబోతున్నాయి? భారీగా బంగారం ధరలు తగ్గనున్నాయా? మార్కెట్ అనలిస్టులు ఏం చెప్తున్నారు? ఇది అత్యంత చర్చాంశంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి ప్రత్యేక చర్చను హెచ్ఎండి చేపట్టింది. ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి చర్చలో పాల్గొనడానికి మనతో పాటు అనిల్ కుమార్ బొచ్చు గారు ఉన్నారు, ఒక సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్, మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అదేవిధంగా జీవి సత్యనారాయణ గారు, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్, ప్రభు మల్లంపాటి గారు, మార్కెట్ అనలిస్ట్ మనతో పాటు జాయిన్ అవుతారు. ముందుగా అనిల్ గారు, ఏంటి 2025లో ఓవరాల్గా గోల్డ్ ట్రెండ్స్కి సంబంధించి ఏం చెప్తారు? గోల్డ్ ట్రెండ్ యాక్చువల్లీ ఏంటంటే 2024లో కూడా పెరిగింది, బట్ అది ఈ సంవత్సరం ఇంకా కంటిన్యూ అయిపోయింది. ఈ సంవత్సరం నియర్లీ 67-68% నిన్నటికి పెరిగింది. సో ఇంత అన్యూజువల్ ఏంటంటే పెరగడం అనేది చాలా పరిస్థితులు అంటే 1-2 మామూలుగా ఏంటంటే గోల్డ్ పెరగడానికి 1-2 కారణాలు ఉంటాయి. ఇప్పుడు అలా కాకుండా రకరకాల పొలిటికల్ అనిశ్చితి కానీ, డాలర్ డీడాలరైజేషన్ అన్ని కంట్రీస్ వైపు నుంచి కానీ, అండ్ రిజర్వ్ బ్యాంకులు కూడా ఏంటంటే డాలర్ రిజర్వ్ పెట్టుకునే బదులు బంగారాన్ని ఫిజికల్ యాసెట్స్ వైపు ముందుకు మూవ్ అవ్వడం ఒకటి కానీ, అండ్ ఎస్పెషల్లీ ఈ సంవత్సరం ఇంకోటి ట్రంప్ వచ్చాక కూడా అమెరికా యొక్క ఏమంటారు రాజకీయంగా వాళ్ళు చేస్తున్న ఎకనామిక్గా కానీ వాళ్ళు చేస్తున్న పరిస్థితుల బట్టి కూడా గోల్డ్ అనేది అసలు స్టేబుల్ యాసెట్గా, అంటే అందరూ సేఫ్టీ వైపు, ఈవెన్ మామూలుగా ఏంటంటే ప్రజలు ఎక్కువగా వాడేది అది అన్ని రిజర్వ్ బ్యాంకులు, కొన్ని రిజర్వ్ బ్యాంకులు డాలర్ను పెట్టుకునేవి, బట్ అవి కూడా హ్యూజ్ అమౌంట్లో బంగారాన్ని కొనేసాయి. వెదర్ ఎస్పెషల్లీ ఏంటంటే చైనా, ఇంతకుముందు చైనీస్ రిజర్వ్ ఇంతగా గోల్డ్ ఉండేది కాదు, బట్ లాస్ట్ 2 yearsలో గోల్డ్ని ఓపెన్ మార్కెట్లోంచి చైనా చాలా కొన్నది. సో అదొక కారణం. సో ఇవన్నీ కారణాల వల్ల ఏంటంటే ఈ సంవత్సరం హిస్టారిక్ హై నియర్లీ $4,300 పర్ ఔన్స్. మన ఇండియన్ రేట్ ప్రకారం చూసుకున్న 1,40,000 కూడా దాటింది. మళ్ళీ ఇప్పుడు 1,35,000 దగ్గర ఇవాళ పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు 5 గంటలకు క్లోజ్ అవుతుంది ఎంసీఎక్స్. సో ఇవాళ కూడా పాజిటివ్గానే స్టార్ట్ అయింది ఆల్రెడీ ఈ సంవత్సరం కూడా. సో ఆన్ ద హోల్ చూసుకుంటే డిమాండ్ అటు ఇంతకుముందు ఓన్లీ ఇన్వెస్టర్స్ దగ్గర ఉండేది, అండ్ ఆల్సో కన్జంప్షన్ ఎవరైతే వినియోగదారులు గోల్డ్ వినియోగదారుల దగ్గర ఉండేది. బట్ దానికి తోడు ఇప్పుడు ఏంటంటే కొత్తగా ఇన్స్టిట్యూషన్ నుంచి మొదలయ్యాయి, అంటే బ్యాంకులు కానీ మేనేజ్మెంట్ ఇట్లాంటి ఇన్వెస్ట్మెంట్ ఇన్స్టిట్యూషన్స్, దానికన్నా ఎక్కువ రిజర్వ్ బ్యాంక్స్ నుంచి కూడా హ్యూజ్ బంగారానికి డిమాండ్ పెరగడం వల్ల, అంటే ఒకేసారి ఇన్ని రకాల డిమాండ్ పెరగడం వల్ల ప్రొడక్షన్ మాత్రం ఏంటంటే ప్రొడక్షన్ తక్కువ బట్ డిమాండ్ ఎక్కువ అవడం వల్ల ప్రైస్ అనేది పెరగడం అనేది జరుగుతూ ఉంది. అండ్ ఇది ఇలాగే జరగచ్చు అంతే తప్ప దెర్ ఈజ్ నో ఎండ్ అయితే కనబడట్లేదండి అంత పెద్దగా. అంటే చాలా లాస్ట్ ఇయర్కి ఇప్పటికి చూసుకుంటే లాస్ట్ ఇయర్ దాదాపుగా 80,000 10 grams ఉన్నది. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా 1.4 1.35 అలా ఉంది. అంటే 50% చేంజెస్, 50% హైక్. ఈ సంవత్సరం 70% పెరిగింది. 70% పెరగడం అంటే చాలా భారీ ఎత్తున పెరిగినాయి. ఇది అన్యూజువల్ అంటే ఇది ఇట్లాంటివి వెరీ రేర్లీ, అంటే హిస్టారిక్గా చూసుకున్న 80-90 సంవత్సరాల డేటా తీసుకున్నా ఇంత పెరిగే సంవత్సరాలు ప్రాబ్లీ 1-2 ఉన్నాయి అంతే. పెరిగాయి ఒక 25-30% పెరగడం చూసాం కొన్నిసార్లు. కాకపోతే గోల్డ్కి ఏంటి కొన్నిసార్లు పెరిగాక ఒక 1 or 2 years పెరిగాక ఒక స్టేబుల్గా ఆర్ ఫ్లాట్గా కొన్ని సంవత్సరాలు ముగుస్తుంది. బట్ ఈసారి అలా ముగియాలంటే ఏంటంటే ఏదో ఒక కారణం, ఏది యుద్ధ భయాల వల్ల కానీ, ఏదన్నా రిసెషన్ వల్ల కానీ ఇట్లాంటివి జరిగాయి. అంటే ఒక కారణం వల్ల ఆ 2 కారణాల వల్లనే గోల్డ్ అనేది పెరిగింది, ఆ తర్వాత తగ్గిపోయింది. బట్ ఇప్పుడు ఏంటంటే 1-2 కాదు, ఎక్కువ కారణాలు ఉన్నాయి. కాబట్టి ఈ హైక్ అనేది అండ్ మళ్ళీ ఈ రైజ్ అనేది ఎక్కువ రోజులు ఉండే అవకాశం ఉంది. మోర్ దాన్ 1 year ఆల్రెడీ 24లో చూసాము, 25లో చూసాము, ఇప్పుడు మళ్ళీ 26 స్టార్ట్ అయింది. ఈ సంవత్సరం కూడా అదే మాట్లాడుకుంటున్నాము. అండ్ ఈ సంవత్సరం కూడా పక్క గోల్డ్కి మాత్రం అంత పెద్దగా తగ్గే అవకాశాలు నా వైపు నుంచి మాత్రం, నా అనాలిసిస్లో మాత్రం అంత తొందరగా లేవు. కాకపోతే ఈ సంవత్సరం లాగా 25 లాగా 70% పెరగకపోవచ్చు, బట్ స్టిల్ ఒక 25-30% మధ్యలో మాత్రం ఈ సంవత్సరం కూడా గోల్డ్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇటు సిల్వర్ కూడా అదే ట్రెండ్ని కంటిన్యూ చేస్తూ అది కూడా ఇంకా భారీ మొత్తంలో పెరిగి దాదాపుగా 2,50,000 మార్కును కూడా దాటేసిన పరిస్థితి. లాస్ట్ ఇయర్కి చూసుకుంటే అది ఒక 70% పెరిగిందా?
సిల్వర్ ఇంకా ఎక్కువ 150% పెరిగింది. యాక్చువల్లీ ఏంటంటే లాస్ట్ 2-3 రోజులు తీసుకోకపోతే 170% కూడా పెరిగింది. బట్ ఈ ఎస్పెషల్లీ ఏంటంటే కొన్ని మార్కెట్స్ క్లోజ్ అయి ఉన్నాయి. ఎస్పెషల్లీ చైనీస్ మార్కెట్స్ లాస్ట్ 4 అంటే 5వ తారీఖు వరకు 5 రోజులు క్లోజ్ అయ్యేసరికి ప్రైస్ అనేది కొంచెం పడిపోయింది. బట్ ఒక్కసారి చైనీస్ మార్కెట్ 5th మండే రోజు ఓపెన్ అయితే మాత్రం మళ్ళీ సిల్వర్ ఈ పడిపోయిన ఒక 10 to 15% ఇప్పుడు 2,35,000 ఆ రేంజ్లో ట్రేడ్ అవుతుంది. మళ్ళీ 2,50 వెళ్ళినా కానీ అది ఇంకెక్కువ వెళ్ళినా విల్ నాట్ బి సర్ప్రైజ్. సిల్వర్కి మచ్ బిగ్గర్ రష్. అది ఈ సంవత్సరం గోల్డ్ని కూడా ఆ పేస్ అనేది రైజ్ అనే పేస్ అనేది ఇంకా ఎక్కువగా ఉండింది. సో ఒక రకంగా అది ఒక యూఫోరియా ఉంది. గోల్డ్ అట్లీస్ట్ పెరగడానికి చాలా కారణాలు కనబడతా ఉన్నాయి. సిల్వర్కి ఉన్నాయి కారణాలు, బట్ అంత ఎక్కువగా సడన్గా పెరగడం మాత్రం అంటే యూఫోరియా లాగా కనబడుతుంది. కానీ అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటాం. అందరూ కొంటున్నారు, అందరూ ఇన్వెస్ట్ చేస్తున్నారు, నేను కూడా అలాంటిది ఎక్కువగా సిల్వర్లో కనబడతా ఉంది. బంగారం పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే బంగారానికి యూజెస్ ఎస్పెషల్లీ యాజ్ ఇన్వెస్ట్మెంట్గా కానీ, సెంట్రల్ బ్యాంక్ నుంచి సపోర్ట్ కానీ, ఫైనాన్షియల్ సిస్టమ్ సపోర్ట్ కానీ ఉంది. సిల్వర్కి మేబీ ఈసారి ఈ గ్రోత్ చూసి అయ్యే అవకాశాలు ఉన్నాయేమో కానీ, బట్ అదర్వైజ్ సిల్వర్ గ్రోత్ ఆల్వేస్ కాషియస్గా ఉండాలి. అది వొలటిలిటీ ఎక్కువగా ఉన్నది, పెరగచ్చు ఫ్యూచర్లో. ఎందుకంటే ఈసారి డిమాండ్ ఇండస్ట్రీ వైపు నుంచి చాలా ఆ వాదన కూడా వినబడుతుంది. ఈవీస్ కానీ సోలార్స్ కానీ సంబంధించి ఎక్కువ యూజెస్ పెరుగుతుంది, అదేవిధంగా ముడి పెట్టుబడుల డిమాండ్ పెరుగుతుంది అనే పాయింట్లో. సో మీరు అన్నట్టుగా ఏదైతే గత కొన్ని రోజుల నుంచి ఎవరో కొంటున్నారు, మనం ఇన్వెస్ట్ చేయాలన్న సిచ్యువేషన్లో సిల్వర్ పెరిగినప్పుడు లైన్స్ కట్టేయడం కూడా చూసాం. సో ఈ సిచ్యువేషన్లో ఇన్వెస్ట్ చేయడం మంచిదా లేకపోతే ఓకేనా? ఒకటి మీ అందులో వన్ థింగ్ చూడాల్సింది ఏంటంటే, ఎవరో కొంటున్నారని కాకుండా మీ దగ్గరున్న డబ్బులు ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం అనుకోండి. అంటే మీరు కొనేసి కొన్ని రోజులు ఉంచుకుంటారు. మోస్ట్ ఆఫ్ ద ఎవరైతే లైన్లో నిలబడుతున్నారో వాళ్ళందరూ క్విక్గా లాభం పొందుదాం, అరే ఇప్పుడు కొందాము, నెక్స్ట్ ఒక 1 monthలో 15,000 20,000 పెరుగుద్ది, అమ్మేసేద్దామనే షార్ట్ టర్మ్ ట్రేడింగ్ మైండ్ సెట్తో ఉన్నారు. ఎందుకంటే రీసెంట్గా జరిగింది కాబట్టి, అందులో తప్పేం లేదు, ఎందుకంటే రీసెంట్గా అంత పెరిగింది కాబట్టి. బట్ అలాంటప్పుడు ఏమవుతుందంటే చిన్న చేంజెస్, ఇప్పుడు లాస్ట్ 2-3 డేస్లో ఒక 15,000-20,000 పడగానే అందరూ ప్యానిక్తో అమ్మడానికి వెళ్ళినప్పుడు మార్కెట్లో కూడా ఫిజికల్ సిల్వర్కు ప్రాబ్లం ఏంటంటే కొనేప్పుడు ఎక్కువ రేటుతో కొనాల్సి వస్తుంది, ఖచ్చితంగా తగ్గించి మార్కెట్లో పబ్లిష్ రేట్ కన్నా తక్కువ కొనాల్సి వస్తుంది. సో 2 రకాలుగా నష్టపోతాము ఇట్లా లైన్లో నిలబడి కొనుక్కునే కన్నా. సో అదే మీరు ఏదో కొనాలి, నిజంగానే సిల్వర్ కొనాలి అంటే ఏదైనా కమోడిటీ ఎక్స్చేంజ్లో కానీ, ఆర్ ఏదైనా ఈటీఎఫ్స్లో కానీ, ఆర్ మ్యూచువల్ ఫండ్ ద్వారా కొనుక్కుంటే అట్లీస్ట్ కొనేప్పుడు అండ్ అమ్మేప్పుడు యాక్చువల్ ప్రైస్కి దగ్గరలో వెళ్తాము. అదొకటి సిల్వర్ కేసులో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వేరియేషన్ చాలా ఉంది బయట మార్కెట్ ప్రైస్కి. అండ్ సో ఎవరైతే లాంగ్ టర్మ్ కాకుండా ట్రేడ్ చేద్దాం అనే పాయింట్లో ఉంటారో వాళ్ళు కాషియస్గా ఉండాలి. షార్ట్ టర్మ్ కోసం మాత్రం కాషియస్గా ఉండాలి. ఎందుకంటే సిల్వర్ ఎక్కువ వోలటిలిటీ ఉంటుంది. బంగారానికి హిస్టారికల్గా చూసుకున్న సిల్వర్కు ఉన్నంత వోలటిలిటీ లేదు. ఎందుకంటే హిస్టరీలో 79లో కానీ అండ్ 90sలో ఒకసారి కానీ జరిగింది ఏంటంటే, సిల్వర్ ఎస్పెషల్లీ పెరిగినప్పుడు, వెండి పెరిగినప్పుడు ఏంటంటే ఒక టైంలో 90% ఫాల్ అయింది 20 డేస్లో. అంటే 100 రూపాయలది 10 రూపాయలకు వచ్చింది 20 రోజుల్లో. అండ్ ఒకసారి 75% పడిపోయింది. అంటే ఇప్పుడు అంత పడిపోతుందా అంటే జరగదు, ఎందుకంటే ఇప్పుడు అవసరాలు ఎక్కువ ఉన్నాయి. ఆ టైంలో సిల్వర్కి ఇన్ని ఇండస్ట్రియల్ యూసేజ్ లేవు, ఇప్పుడు యూసేజెస్ ఎక్కువ ఉన్నాయి. బట్ స్టిల్ ఎవరైతే వొలటిలిటీ తట్టుకోలేరు, అంటే ఇట్లాంటి హెచ్చు తట్టుకోలేని వాళ్ళు మాత్రం సిల్వర్ కొంచెం దూరంగా ఉండాలి. అదే వాళ్ళకి లాంగ్ టర్మ్ ఉంచుకుంటే మాత్రం సిల్వర్కి మంచి పెట్టుబడి సాధనం అది. ఓకే.